morning. Today's topic is frequency response. Would you please mute yourself? Right. Today's topic is starting the class now. Right. Today's class is on finding frequency response of a system. Okay. Frequency response of the system. Right. So to know the frequency response, you have to be familiar with the Fourier transforms. Okay. Now we are dealing with the discrete time Fourier transform. Discrete time Fourier transform వేరు discrete Fourier transform వేరు, right? So discrete time Fourier transform means x of e power j omega equal to summation n equal to minus infinite to plus infinite x of n into e power minus j omega n. Omega is here 2 by f, right? ఇది మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పేర్, రైట్? x of e power j omega means frequency response of signal x of n. ఓకేనమ్మా? Frequency response of signal x of n. Therefore this x of n, x e power j omega means ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత వచ్చిన సిగ్నల్ అనమాట. ఓకేనమ్మా? x of e power j omega frequency response equal to summation n equal to minus infinite to plus infinite x of n e power minus j omega n. Okay, from this x of n ఏమవుతుందండి? From this x of n equal to x of n equal to ఏం చేయాలమ్మా? x e power j omega ఉంది ఇక్కడ, రైట్? x e power j omega ఉంది ఇక్కడ, రైట్? చూడండి, ఇక్కడ నుంచి మనకి ఎక్స్ ఆఫ్ ఎన్ కావాలండి. అప్పుడు ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్ ఇటు పక్కకు పోతుందమ్మా. ఇటు పక్కకు పోతే ఏమవుతుందండి? ఈ పవర్ ప్లస్ జే ఒమేగా ఎన్ అవుతుందండి. ఈ పవర్ ప్లస్ జే ఒమేగా ఎన్ అవుతుందమ్మా. ఓకేనా? అండ్ నౌ ఇక్కడ సమ్మేషన్ పెట్టామండి. అటువైపు వెళ్తే ఏమవుతుంది? ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. ఇంటిగ్రేషన్ between the limits minus pi to pi or 0 to 2 pi, minus pi to pi. ఓకే, ఇది మనం ఏం చేయాలి? ఫర్ ఏ పీరియడ్ చేయాలి. సో 1/2 pi ముందు వస్తుంది, 1/2 pi ముందు వస్తుంది. ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ టర్మ్ ఇక్కడ డి ఒమేగా వస్తుందమ్మా. ఓకేనా? రైట్. సో ఇది మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్ అంటామండి దీన్ని. ఓకేనా? డిస్క్రీట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్ అనమాట. సో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా ఎనీ ఫంక్షన్ ఎక్స్ ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఎక్స్ ఈ పవర్ జే ఒమేగా మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్. ఇక్కడ ఫంక్షన్ ఏది ఉంటే ఇక్కడ అది వస్తుందమ్మా, రైట్? ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్, రైట్? ఇప్పుడు నాకు ఎక్స్ ఆఫ్ ఎన్ కావాలంటే టర్మ్ ఇక్కడ దీని నుంచి ఎక్స్ ఆఫ్ ఎన్ కావాలంటే ఏం చేయాలి? ఈ మొత్తం టర్మ్స్ అటు పక్క పంపించేసేయాలి. సో ఈ పవర్ జే ఒమేగా ఎన్ అటు పక్కకు పోతే ఏమవుతుంది? ప్లస్ ఈ పవర్ జే ఒమేగా ఎన్ అవుతుంది అనమాట. ఈ పవర్ జే ఒమేగా ఎన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్ ఉంది కదా, అటు పక్కకి వెళ్తే ఈ పవర్ ప్లస్ జే ఒమేగా ఎన్ ఉంటుంది అనమాట. ఇక్కడే ఉంది ఎక్స్ ఈ పవర్ జే ఒమేగా. సో ఎక్స్ ఈ పవర్ జే ఒమేగా ఇంటూ e power j omega n చేస్తున్నాము. అండ్ నౌ
ఈ సమ్మేషన్ పక్క పోతుంది. సో ఇంటిగ్రేట్ చేస్తున్నాను బిట్వీన్ ద లిమిట్స్ -π to π ఆర్ 0 to 2π. సో మొత్తం ప్రిడిక్ట్ చేసుకోవాలి కాబట్టి 1/2π వేస్తున్నాను. ఇంటిగ్రేషన్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఒమేగా నేను చేస్తున్నానండి. ఇది మనకి డిస్క్రీట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆల్రెడీ మీకు ఎస్ఎస్లో వచ్చేసే ఉంటుంటుంది. ఓకేనామా? సో in order to find frequency response. Frequency response అంటే ఏం కనుక్కోవాలండి? రెండు ఉంటాయి మా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో. ఫస్ట్ వన్ ఈజ్ magnitude response. Next one is phase response. Magnitude response and phase response. ఈ రెండు మనం కనుక్కోవాలండి. సో ఇచ్చిన ఫంక్షన్కి magnitude response, phase response కనుక్కోవాలి. వాటిని ప్లాట్ చేసుకోవాలి. ప్లాట్ చేస్తే వచ్చేది మనకి ఏంటి అంటే దిస్ frequency response అన్నమాట. ఓకేనామా? ఇది క్లియర్ ఫర్ యూ? రైట్? అందరి దగ్గర క్యాల్కులేషన్ ఉండాలమ్మా. క్యాల్కులేషన్ తెచ్చుకొచ్చుకోండి అందరూ. ఐఎమ్ ఆల్సో బ్రింగింగ్ క్యాల్సి. మన దగ్గర క్యాల్కులేటర్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్. ఎస్ సార్. రైట్, క్యాల్సిస్ ఉంచుకోవడం పక్కన. రైట్, సో వాడు ఇచ్చిన ఫంక్షన్ ఇదండి ఇప్పుడు. ఓకే, వాడు ఇచ్చిన ఫంక్షన్ ఇది. రైట్, y ఆఫ్ n ఇచ్చాడమ్మా మనకి. ఓకేనమ్మా? y ఆఫ్ n ఈక్వల్ టు 1/2 ఇంటూ x ఆఫ్ n ప్లస్ x ఆఫ్ n మైనస్ 2. ఓకేనమ్మా? గమనించండి, మనకు కనుక్కోవాల్సింది ఏంటి? ఫేజ్ రెస్పాన్స్ కనుక్కోవాలి, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కనుక్కోవాలి. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనము ఫేజ్ రెస్పాన్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ కనుక్కోవాలి. అంటే మనం ఏం కనుక్కుంటున్నామండి? ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కనుక్కుంటున్నాము. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కనుక్కోవాలంటే మనకేం కావాలి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి. అది గుర్తుంచుకోండి. అవుట్పుట్ బై ఇన్పుట్. ఓకేనమ్మా? అవుట్పుట్ బై ఇన్పుట్ అది మనకు కావాలి. సమ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై సమ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ అది కావాలి. గమనించడం, అవుట్పుట్ బై ఇన్పుట్ అంటే గెయిన్. ఓకే, సమ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై సమ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ అంటే సమ్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏమిటది? జెట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. ఓకేనండి? ఇది క్లియర్ ఫర్ యూ? సో మనం అవుట్పుట్ సిగ్నల్కి ఎనీ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ దిస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఏదైనా కట్టండి. అలాగే ఇన్పుట్ సిగ్నల్ కూడా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏదో ఒకటి కట్టండి. రైట్? అవుట్పుట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఇన్పుట్ కూడా ఫోరియర్ ట్రాన్స్ఫార్మే కట్టాలి. అవుట్పుట్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఇన్పుట్ కూడా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మే కట్టాలి. అవుట్పుట్కి మనం జెట్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఇన్పుట్ కూడా మనం జెట్ ట్రాన్స్ఫార్మే కట్టాలి. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మీన్స్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇక్కడ మనం తీసుకుంటుంది ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కాబట్టి వీఆర్ డీలింగ్ విత్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. రైట్? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ తీసుకోవాలమ్మా. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటే ఐ విల్ గెట్ దిస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకేనమ్మా? ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి మనం మ్యాగ్నిట్యూడ్ కట్టాలి, ఫేజ్ కూడా కట్టాలన్నమాట. మ్యాగ్నిట్యూడ్ కట్టాలి, ఫేజ్ కూడా కట్టాలన్నమాట. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇది తెచ్చుకోవాలి కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? y ఆఫ్ n ఈక్వల్ టు 1/2 x ఆఫ్ n ప్లస్ x ఆఫ్ n మైనస్ 2. 1/2 ఆఫ్ x ఆఫ్ n ప్లస్ x ఆఫ్ n మైనస్ 2. 4:30. Will you mute yourself? Thank you. సో అమ్మా అందరికి కూడా స్క్రీన్ విజిబుల్ గా ఉందా అమ్మా? స్క్రీన్ విజిబుల్ గా ఉందా? రైట్. ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు x ఆఫ్ n కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఏమొస్తుందండి? ఇక్కడ స్మాల్ x ఆఫ్ n అండి. ఇన్పుట్ ఇక్కడ స్మాల్ x ఆఫ్ n. ఓకేనమ్మా? ఇన్పుట్ ని స్మాల్ x రిప్రజెంట్ చేస్తామండి. అవుట్పుట్ ని ఫ్రీక్వెన్సీ మనం ట్రాన్స్ఫర్మేషన్ కడితే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే వచ్చే సిగ్నల్ ని క్యాపిటల్ x రిప్రజెంట్ చేస్తామమ్మా. గమనించండి, x ఆఫ్ n ఇక్కడ సిగ్నల్ రాశాను, స్మాల్ x ఆఫ్ n. క్యాపిటల్ x ఆఫ్ n అంటే ఏంటి? ఇక్కడ మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టిన సిగ్నల్ అన్నమాట. రైట్? సో మనకి x ఆఫ్ n అన్న సిగ్నల్ ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే నాకేమొస్తుందండి? క్యాపిటల్ x ఆఫ్ e పవర్ j ఒమేగా వస్తుంది. క్యాపిటల్ x ఆఫ్ e పవర్
జే ఒమేగా వస్తుంది, రైట్? అలాగే ఇప్పుడు వై ఆఫ్ ఎన్కి నేను ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పడితే ఏమొస్తుందండి? క్యాపిటల్ వై ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా వస్తుంది. ఓకేనమ్మా? అంటే ఇదిగోండి ఇప్పుడు ఏం చేయటదమ్మా నేను ఈ 1 సెకండ్ ఐ విల్ క్లియర్ అన్వాంటెడ్ టాపిక్స్. రైట్, చూడమ్మా, ఈ ఇచ్చిన ఈ సిగ్నల్కి ఇచ్చిన ఈ ఈక్వేషన్కి వై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1/2 ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2కి మనం ఇప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కొడుతున్నాం అనమాట. ఆన్ అప్లాయింగ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూఆర్ గెటింగ్ వై ఆఫ్ ఎన్ కాస్త ఏమవుతుందండి? వై ఈ పవర్ జే ఒమేగా అవుతుంది. ఓకే, వై ఈ పవర్ జే ఒమేగా, రైట్? వై ఈ పవర్ జే ఒమేగా అంటే ఏంటి? అంటే ఇదన్నమాట. ఇప్పుడు గమనించడం, ఐ విల్ టేక్ అందర్ కలర్, ఐఎమ్ టేకింగ్ గ్రీన్ కలర్ తీసుకుంటానండి. చూడండి ఒకసారి. సో చూడండి ఒకసారి ఇక్కడ, టేక్ దిస్ ఈక్వేషన్. ఓకే, ఎక్స్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా అంటే ఏంటండి? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఓకేనమ్మా? సమ్మేషన్ ఎన్ ఈక్వల్ ప్లస్ ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి? వై ఆఫ్ ఎన్ కట్టుకుంటున్నాడు అనమాట ఇప్పుడు మనకి. సో వై ఆఫ్ ఎన్ కట్టితే ఏమవుతుందండి? వై ఈ పవర్ జే ఒమేగా అవుతుంది. సో వై ఈ పవర్ జే ఒమేగా ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్. ఇక్కడ ఏమవుతుందండి? ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ కాస్త ఏమవుతుంది? ఇక్కడ వై ఆఫ్ ఎన్ అవుతుంది. వై ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్. ఓకేనా? ఇది క్లియర్ ఫర్ యూ? సో ఇప్పుడు ఈ వై ఆఫ్ ఎన్ అంటే ఏంటండి? వై ఆఫ్ ఎన్ అంటే ఏంటమ్మా? చూడండి ఇక్కడ మళ్ళీ దీని నుంచి సమ్మేషన్ ఎన్ ఈక్వల్ మైనస్ ఇన్ఫైనైట్ ప్లస్ ఇన్ఫైనైట్ వై ఆఫ్ ఎన్. వాట్ ఇస్ వై ఆఫ్ ఎన్? 1/2 ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2. సో 1/2 ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ జే ఒమేగా రాసుకోవాలి ఇక్కడ మనము. ఈ పవర్ జే ఒమేగా రాసుకోవాలి ఇక్కడ మనము. సో ఈ పవర్ జే ఒమేగా రాస్తున్నానండి. ఈ 1/2ని బయటికి పట్టుకొచ్చానమ్మా. ఈ 1/2ని ఇలా ఇక్కడికి బయటికి పట్టుకొచ్చానమ్మా, రైట్? అప్పుడు ఏమవుతుంది? 1/2 సమ్మేషన్ n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ ప్లస్ ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2 ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్. ఓకేనా అండి? ఇప్పుడు దీన్ని సమ్మేషన్ స్ప్లిట్ చేసుకోండి. సమ్మేషన్ అప్పుడు ఏమవుతుంది? సమ్మేషన్ ఎన్ ఈక్వల్ మైనస్ ఇన్ఫైనైట్ ప్లస్ ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ ఇక్కడ ఏముందండి? ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్ ఉంది కదమ్మా, అది ఇక్కడ రాస్తున్నాను. ప్లస్ సమ్మేషన్ మైనస్ ఇన్ఫైనైట్ ప్లస్ ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్ రాస్తున్నానండి. ఓకేనమ్మా? ఐఎమ్ క్లియరింగ్ ఆల్ ద స్క్రీన్, రైట్? సో నౌ ఇది మనకు వచ్చింది. 1/2 ముందు రాసేసాను ఇక్కడ. సో సారీ, ఓకే, ఒకసారి చూడండి అమ్మా ఇక్కడ. నౌ సమ్మేషన్ n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ ప్లస్ ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ జే ఒమేగా ఎన్ అంటే ఏంటండి? ఫ్రమ్ ద డెఫినిషన్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా, అది ఇక్కడ రాశానండి. ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ ప్లస్ ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్ కాస్త ఏమవుతుందంటే ఇది ఈ పవర్ మైనస్ 2 ఒమేగా, ఈ పవర్ మైనస్ 2 ఒమేగా ఎక్స్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా. ఇది మనకి ఏ ప్రాపర్టీ అండి? ఆల్రెడీ మీకు వచ్చే ఉంటుంది. ఓకేనా? ఏ ప్రాపర్టీ అండి ఇది? షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకేనా? కొంచెం షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఒకవేళ కానీ ప్రాపర్టీస్ మీకు గుర్తులేమో మళ్ళీ చెప్తాను, చెప్పండి అమ్మా నాకు ఆ విషయం, రైట్? ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్ యూనిట్స్ కొద్దిగా లెంతీగా ఉంటాయి, నెక్స్ట్ చిన్నగానే ఉంటాయి. సో సమ్మేషన్ n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ ప్లస్ ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2 ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్ కాస్త ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ 2 ఒమేగా. ఈ ఇక్కడ షిఫ్ట్ ఎంతైతే ఉందో ఆ షిఫ్ట్ ఎక్స్పోనెన్షియల్గా వస్తుంది అనమాట. ఓకేనమ్మా? సో ఈ పవర్ మైనస్ 2 ఒమేగా ఎక్స్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా, ఇది ఫ్రమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, రైట్? సో నౌ దీని నుంచి మనకి ఎక్స్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా ప్లస్ ఈ పవర్ మైనస్ 2 ఒమేగా ఎక్స్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా కామన్స్ బయట లాక్కురండి రా. అప్పుడు ఏమైంది? ఎక్స్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా, ఇదంతా మొత్తం ఏంట్రా మనకి? ఇది వై ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా, వై ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా. ఓకేనండి?
ఈ మొత్తం మనకి y ఆఫ్ e పవర్ j ఒమేగా ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా బై 2. చూడండి అమ్మా, ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా కామన్ తీశాను. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? ఇక్కడ 1 వస్తుంది. 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 2j ఒమేగా అవుతుంది అనమాట. ఓకేనా అండి? ఇది మనం ఏం కనుక్కోవాలిరా? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి? అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ టర్మ్స్ ఏంటి? ఇదిగోండి ఇవి. ఓకేనా అండి? ఇది మనకు అవుట్పుట్ టర్మ్ y ఈ పవర్ j ఒమేగా. ఓకే, ఫర్ సమ్ ఆఫ్ అవుట్పుట్ బై ఈ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ j ఒమేగా కింద పట్టుకురండి రా, ఈక్వల్ అవుతుంది పట్టుకురండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ ఈ పవర్ j ఒమేగా డినామినేటర్లోకి వస్తుంది అనమాట. ఈక్వల్ టు ఇది మనకు వచ్చింది 1 ప్లస్ ఈ పవర్ మైనస్ j ఒమేగా బై 2. ఓకేనమ్మా? ఇంతవరకు మీకు అర్థమైతే ప్రాబ్లం ఇంకా చాలా ఈజీ, రైట్? ఈ పవర్ జే టీటా ఫార్ములా ఏంట్రా? ఫార్ములా ఏంటమ్మా? ఈ పవర్ జే టీటా cos theta minus j sin కాస్ట్ ప్లస్ జే సైన్ టీటా అమ్మా. ఓకేనా? ఈ పవర్ జే టీటా అంటే కాస్ టీటా ఈ పవర్ జే టీటా ఈ పవర్ జే టీటా ఈక్వల్ టు ఈ పవర్ జే టీటా ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ జే సైన్ టీటా అదే ఈ పవర్ మైనస్ జే టీటా అంటే ఏమవుతుంది? కాస్ టీటా మైనస్ జే సైన్ టీటా అవుతుంది. కాస్ టీటా మైనస్ జే సైన్ టీటా అవుతుంది. ఓకేనండి? రైట్. సో ఇక్కడ ఎలా ఉంది? ఈ పవర్ మైనస్ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ జే 2 ఒమేగా బై 2 ఉంది. అంటే 2 ఒమేగా ఎలా ఉంది? ఇది 2 ఒమేగా అంటే ఏంటి? టీటా. అప్పుడు ఫంక్షన్ మొత్తం ఎలా ఉంది? ఇది ఈ పవర్ జే టీటా ఉంది. ఈ పవర్ టీటా అంటే ఏంటి? కాస్ టీటా మైనస్ జే సైన్ టీటా. అంటే కాస్ టీటా అంటే ఇక్కడ 2 ఒమేగా. కాబట్టి ఇదిగోండి ఇక్కడ 1 ప్లస్, అది ఇక్కడ రాసానమ్మా, 1 ప్లస్ రైట్ కాస్ టీటా అంటే టీటా ఈజ్ హియర్ 2 ఒమేగా. ఓకే, కాస్ 2 ఒమేగా మైనస్ జే సైన్ 2 ఒమేగా బై 2. ఓకేనండి? ఇంత క్లియర్ అమ్మా ఇంతవరకును? ఓకే, ఈ y ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా బై ఎక్స్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా అంటే ఏంటి? హెచ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకేనమ్మా? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హెచ్ ఈ పవర్ జే ఒమేగా, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఒమేగా ప్లేస్లో మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నారు వాల్యూస్ని. ఈ ఒమేగా ప్లేస్లో సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. మీ ఇష్టం అండి, ఇవి పెట్టాలని లేదమ్మా, ఏమైనా వాల్యూస్ పెట్టుకోవచ్చు. 0 to π పెట్టండి. ఓకే, 0 to π అంటే ఏం పెట్టుకోవచ్చు వాల్యూస్ మనము? 0 π తీసుకుంటే కనుక ఇన్ ద మిడిల్ ఏమవుతుంది మనకి? ఇది π/2 అవుతుంది. ఓకేనమ్మా? π/2 అవుతుంది. 0కి π/2 మళ్ళీ మధ్యలో ఏమవుతుందిరా? π/4 అవుతుంది. ఓకే, 0 నుంచి π/4కి మధ్యలో ఏముంటుంది వాల్యూ? π/8 ఉంటుంది. π/8 ఉంటుంది. π/2కి ఓకే పైకి మధ్యలో వాల్యూస్ ఎలా ఉంటాయి అలాగా? సో 3π/2 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోంటారు వాల్యూస్ని, మీ ఇష్టం. ఓకేనామా? అర్థమవుతుందా? ఈ ఒమేగా ప్లేస్లో అంటే ఫ్రీక్వెన్సీ ప్లేస్లో ఒమేగా, దీని ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 0 π/8 ఇవి పెట్టుకోవాలి, లేదండి వాల్యూస్ ఏమైనా పెట్టుకోవచ్చు. వాల్యూస్ మీరు మీ ఇష్టం. 0 π/4 π/3 π/2 3π/4 π మీ ఇష్టం, ఎలాగైనా సరే. లేదా 0 π/4 తర్వాత π/6 ఇక్కడ. ఓకేనా అండి? π/6 తర్వాత చెప్తాను ఆగండి ఒకసారి. 0 నుంచి పైకి మధ్యలో వాల్యూస్ ఏమైనా పెట్టుకోవచ్చురా. 0 to π మధ్యలో వాల్యూ ఉంటుంది π/2. 0కి π/2కి మధ్యలో వాల్యూ ఉంటుంది π/4. ఓకేనమ్మా? తర్వాత ఇక్కడ π/6. ఓకే, π/4కి π/2కి మధ్యలో π/3.
π/3 మీ ఇష్టం, వాల్యూస్ ఏదైనా పెట్టుకోవచ్చండి. అలాగే 2π/3 ఇక్కడ 2π/3 మీ ఇష్టం అండి, వాల్యూస్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఓకేనండి. తర్వాత ఈ 2π/3కి పైకి మధ్యలో వాల్యూ మళ్ళీను 3π/4 మళ్ళీ 3π/4కి పైకి మధ్యలో వాల్యూస్, ఇలా మీ ఇష్టం ఏదైనా వాల్యూస్ పెట్టుకోండి అమ్మా. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఒమేగా పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఏమొచ్చిందిరా, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చింది. మనం ఏం కనుక్కోవాలి? మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి, ఫేజ్ కనుక్కోవాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంట్రా? చూడండి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఇదే ఫామ్ లో ఉంది. ఇది ఈజ్ ఆఫ్ ద ఫామ్ ఏ మైనస్ జేబి ఫామ్ లో ఉందా లేదా? ఇక్కడ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ? 1 plus cos 2 omega. What is the value of b? sin 2 omega. So మనకి మ్యాగ్నిట్యూడ్ కట్టుకోవాలంటే ఫార్ములా ఏంట్రా? రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఫార్ములా. ఓకేనమ్మా, అర్థమవుతుందా? రైట్. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇది 0, ఇది ఇది π/2, ఇది π, ఇది 3π/2, 2π. 0 అని 2π అని ఒకటే. రైట్. ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి? ఏ పాజిటివ్ ఉంటుంది, బి కూడా పాజిటివ్. ఏ ప్లస్ జేబి అన్నది ఇక్కడ ఉంటుందా ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ ఏముంటుందిరా? మైనస్ ఏ ప్లస్ జేబి. ఇక్కడ ఫంక్షన్ ఏముంటుందిరా? మైనస్ ఏ మైనస్ జేబి. ఓకేనండి. ఇక్కడ ఏముంటుందమ్మా ఫంక్షన్? ప్లస్ ఏ మైనస్ జేబి. మనం వీటిని బట్టి మ్యాగ్నిట్యూడ్స్ అవి కట్టుకోండి. ఓకేనమ్మా, అర్థమవుతుందండి? రైట్. సో ఐఎమ్ క్లియరింగ్ ఆల్ దిస్. రైట్. ఇప్పుడు వీరికి మ్యాగ్నిట్యూడ్ కట్టండి, ఫేజ్ కట్టండి. మ్యాగ్నిట్యూడ్ మనకేముంటుంది? రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది మ్యాగ్నిట్యూడ్ అవుతుందిరా. వాట్ ఈస్ ద ఫేజ్? tan ఇన్వర్స్ b/a. ఇది మనకి ఫేజ్ అవుతుందండి. రైట్. సో నెక్స్ట్ స్లైడ్ హియర్. అమ్మ స్క్రీన్ మీకు క్లియర్ గా ఉందా? ఇది లైట్ గా బ్లర్ అయింది. స్క్రీన్ మీకు విజిబుల్ గా ఉందా? స్క్రీన్ పర్లేదు సార్, బాగానే ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకి ఏంటి? మ్యాగ్నిట్యూడ్ కట్టుకోవాలి. రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఏ వాల్యూ ఏమవుతుంది? 1 ప్లస్ కాస్ 2 ఒమేగా, అంతే కదా? వాల్యూ ఆఫ్ ఏ ఇదిగోండమ్మా. ఇక్కడ నుంచి వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ? 1 ప్లస్ కాస్ 2 ఒమేగా. ఓకేనండి. బి వాల్యూ ఏంటి? సైన్ 2 ఒమేగా. కాబట్టి రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. రూట్ ఆఫ్ a స్క్వేర్ 1 ప్లస్ కాస్ 2 ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఒమేగా. ఓకేనండి. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 ఒమేగా హోల్ స్క్వేర్ అంటే ఎలా ఉంది? ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉందిరా. అప్పుడు ఏమవుతుంది? a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ 2 ఒమేగా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 1 ఇంటూ కాస్ 2 ఒమేగా. సో 2 ఇంటూ 1 2 ఇంటూ కాస్ 2 ఒమేగా. ఇంతవరకు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రా. రైట్. ప్లస్ సైన్ స్క్వేర్ 2 ఒమేగా. ఓకేనండి. ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు. సైన్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ కాస్ 2 టీటా బై 2 అలా అయినా చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అని ఉంది ఇక్కడ. సో ఫార్ములా ఏమవుతుందిరా? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1. ఓకేనండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. 1 ప్లస్ 1 ఇదిగోండి 2. ఓకేనా?
సారీ, ఓకే, ఇక్కడ డైరెక్ట్ స్టెప్ వేసాడరా, మనం మాల్ స్టెప్ వేసుకుందాం. ఇక్కడ 2 ప్లస్ 2 కాస్ 2 ఒమేగా, 2 ప్లస్ 2 కాస్ 2 ఒమేగా. ఓకేనండి, 2 ప్లస్ 2 కాస్ 2 ఒమేగా. ఇక్కడ 2 కామన్ తీస్తే యూ విల్ గెట్ 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 1 ప్లస్ కాస్ 2 ఒమేగా. ఓకేనా, 1 ప్లస్ కాస్ 2 టీటా ఫార్ములా ఏంట్రా, 2 కాస్ స్క్వేర్ టీటా. ఓకేనారా, 2 కాస్ స్క్వేర్ టీటా, 1 ప్లస్ కాస్ 2 టీటా, 2 కాస్ స్క్వేర్ టీటా. సో 2 కాస్ స్క్వేర్ టీటా ఇప్పుడు రాసామండి మనము. ఓకే, సో 2 ఇంటూ 2 అంటే 4 నుంచి రూట్ బయటకు వస్తే, రూట్లో నుంచి 4 బయటకు వస్తే ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకేనండి, ఆ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతే రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఒమేగా అంటే కాస్ ఒమేగా. ఇది మీ మ్యాగ్నిట్యూడ్ ఏంద్రా, కాస్ ఒమేగా ఈజ్ యువర్ మ్యాగ్నిట్యూడ్. ఓకేనండి, కాస్ ఒమేగా ఈజ్ యువర్ మ్యాగ్నిట్యూడ్, రైట్. ఇప్పుడు ఫేజ్ కనుక్కోవాలి. ఫేజ్ కనుక్కోవాలంటే ఏంటి, tan ఇన్వర్స్ b బై ఏ. b అంటే మైనస్ సైన్ 2 ఒమేగా బై ఏ అంటే 1 ప్లస్ కాస్ 2 ఒమేగా. ఓకేనమ్మా, tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ సైన్ 2 ఒమేగా బై 1 ప్లస్ కాస్ 2 ఒమేగా. 1 ప్లస్ కాస్ 2 టీటా అంటే ఏంటి, ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ టీటా. ఓకే, సైన్ 2 టీటా 2 సైన్ టీటా కాస్ టీటా ఫార్ములా. సైన్ 2 టీటా అంటే 2 సైన్ టీటా కాస్ టీటా ఫార్ములా. అర్థమవుతుందా, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా? ఇది క్లియర్ ఫర్ యూ? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. Yes, sir. Yes, sir. రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మైనస్ అలాగే ముందుందండి, ఈ మైనస్ అలాగే ముందుంది. ఇదిగోండి, ఈ మైనస్ ఇక్కడ ఇలాగే ఉంది. సైన్ 2 ఒమేగా అంటే 2 సైన్ ఒమేగా కాస్ ఒమేగా. ఫార్ములా ఏంటి, సైన్ స్క్వేర్ టీటా సైన్ 2 టీటా సైన్ 2 టీటా ఈక్వల్ టు 2 సైన్ టీటా కాస్ టీటా ఫార్ములా. 2 సైన్ టీటా కాస్ టీటా ఫార్ములా అనమాట. అది సబ్స్టిట్యూట్ చేశానమ్మా ఇక్కడ నేను. సో సైన్ 2 టీటా అంటే సైన్ 2 ఒమేగా అంటే 2 సైన్ ఒమేగా కాస్ ఒమేగా, ముందు మైనస్ ఉంది. 1 ప్లస్ కాస్ 2 టీటా అంటే 2 కాస్ స్క్వేర్ టీటా, 2 కాస్ స్క్వేర్ టీటా ఫార్ములా. సో 2 కాస్ స్క్వేర్, సారీ, 1 ప్లస్ కాస్ 2 టీటా, 1 ప్లస్ Cos square theta by 2, sir. 2 సారీ 1 ప్లస్ కాస్ 2 టీటా అంటే 1 ప్లస్ కాస్ 2 టీటా 1 ప్లస్ కాస్ 2 టీటా 2 కాస్ స్క్వేర్ టీటా బై 2, రైట్. 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. ఓకే, టీటా అంటే ఏంటి ఇక్కడ 2 ఒమేగా, 2 ఒమేగా బై 2 కాబట్టి ఒమేగా వచ్చిందమ్మా. ఓకేనా, రైట్, సారీ, రైట్. సో ఇప్పుడు మనకి ఏమైంది ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఆల్ దిస్ 2 సైన్ ఒమేగా కాస్ ఒమేగా బై 2 కాస్ స్క్వేర్ ఒమేగా, రైట్. 2 10 minutes లో కట్ అవుతుందమ్మా. ఓకే, 2 సైన్ ఒమేగా కాస్ ఒమేగా, ముందు మైనస్ ఉంది, బై 2 కాస్ స్క్వేర్ టీటా అంటే 2 ఇంటూ కాస్ టీటా ఇంటూ కాస్ ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా అని రాసుకోవచ్చా? రాసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, సైన్ ఒమేగా బై కాస్ 2 క్యాన్సిల్ అయిపోతే సైన్ ఒమేగా బై కాస్ ఒమేగా అంటే టాన్ ఒమేగా. కాస్ ఒమేగా కాస్ ఒమేగా క్యాన్సిల్ అయిపోయినారా, 2 క్యాన్సిల్ అయిపోయినారా. సో మైనస్ టాన్ ఒమేగా ఉందమ్మా. టాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ టాన్ ఒమేగా, టాన్ ఇన్వర్స్ టాన్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఒమేగా ఉందన్నమాట, మైనస్ ఒమేగా ఉందన్నమాట. ఓకేనండి, సో ఇది మనకి గుర్తుంచుకోవాలి, రైట్. ఇప్పుడు ఈ ఒమేగా ప్లేస్లో, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఒమేగా, సీ హియర్ హెచ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా అంటే కాస్ ఒమేగా వచ్చింది. ఓకేనా, దీని మ్యాగ్నిట్యూడ్ కడితే అదే యాంగిల్కి ఏమైందిరా, మైనస్ ఒమేగా వచ్చింది. సో ఒమేగా హియర్ హెచ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా మ్యాగ్నిట్యూడ్ కడితే కాస్ ఒమేగా. ఓకేనండి, కాస్ ఒమేగా. అండ్ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఇది, ఇది ఫేజ్ యాంగిల్ ఇది. జాగ్రత్త గమనించండి అమ్మా. ఇప్పుడు ఈ ఒమేగా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలమ్మా వాల్యూస్.
మీ ఇష్టం రా, కానీ లైన్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇవే సబ్స్టిట్యూట్ చేయాలని లేదురా. 0, π/6, π/4, π/3, π/2, 2π/3, 3π/4, π, 5π/4 మీ ఇష్టం, ఎలాగైనా సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. కాస్ ఇక్కడ ఒమేగా, ఇక్కడ ఒమేగా ప్లస్ 0 పెడితే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఒమేగా పుట్ 0, కాస్ 0. కాస్ 0 వాల్యూ ఎంతమ్మా? 1. కాస్ 0 వాల్యూ ఎంత? 1. 1కి రూట్ కడితే ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ కడితే 1² కదా కాస్ ఒమేగా. దీనికి మ్యాగ్నిట్యూడ్ కడితే ఏమవుతుంది? √1². ఇదిగోండి, అంటే 1. దిస్ ఈస్ 1. ఓకేనండి. అలాగే యాంగిల్ ఏంట్రా? మైనస్ ఒమేగా. ఇఫ్ ఒమేగా ఈక్వల్ టు 0, -0 అంటే 0. ఓకేనా? అగైన్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఒమేగా ప్లేస్లో పుట్ π/6 ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఒమేగా. ఒకసారి ఇక్కడ తప్పించడమ్మా, చూడండి ఒకసారి. నా వాల్యూ చెప్పండి అమ్మా, ఎంత వచ్చిందో? కాస్ ఒమేగా. ఒమేగా అంటే π/6, అంటే కాస్ π/6. కాస్ π/6 వాల్యూ ఎంతమ్మా? 0.999. 0.866 వస్తుందిరా. కాస్ ఆఫ్ π/6. కాస్ ఆఫ్ π/6 0.999 999 వచ్చిందా? 0.866. 0.866 వస్తుంది కదమ్మా. చూడండి ఒకసారి. మీరు పై అంటే వెంటనే నేర్చుకోవద్దండి. పై అంటే యాంగిల్ అలాగే ఉంచండి. ఓకే. ఎస్ సార్, 0.86 వచ్చింది రేడియన్స్ లో పెడితే. డిగ్రీస్ లో ఓకే, ఇది రేడియన్సే కదా. డిగ్రీస్ లో 996 వచ్చింది. ఓకే, అక్కడ రేడియన్స్ లో చూసుకొని సరిపోతుంది. సో ఇక్కడ మనకి 0.866 అండి వాల్యూ. ఇది తప్పించాడు బుక్ లో, చూసుకోండి ఒకసారి. ఓకేనమ్మా, 0.866 రైట్. అలాగే 0.866 1 కాదు, అది 1 2 కాదు, 0.866. ఇప్పుడు ఒమేగా ఈక్వల్ π/6 పెడితే మైనస్ ఒమేగా -5/6. వెన్ ఒమేగా ఈక్వల్ టు π/4, కాస్ π/4, కాస్ π/4, కాస్ అదే సార్ 0.707. 1/2. ఓకేనండి. సో 0.707 మ్యాగ్నిట్యూడ్ కడితే 0.707, దీనికి ఫేజ్ -π/4. ఎందుకంటే ఒమేగా బదులు π/4 పెడితే ఇట్ విల్ బికమ్ -π/4 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ పుట్ π/3 హియర్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఒమేగా, మీన్స్ cos π/3. cos π/3 ద వాల్యూ ఈస్ 0.5. ఓకేనండి, రైట్. సో ఈ 0.5 మ్యాగ్నిట్యూడ్ కడితే ఏమవుతుంది? 0.5 ఉంటుంది. ఎందుకని? రియల్ అది మొత్తం రియల్ నెంబరే కదా. ఓకేనా? ఇక్కడ మనకి ఏం కాంప్లెక్స్ నెంబర్ రాలేదమ్మా ఇక్కడ. సో మనం దీన్ని ఏం రాసుకోవచ్చు? కాస్ ఒమేగా ప్లస్ 0j కదా. ఓకేనా? a ప్లస్ jb కదా ఫార్ములా. సో √కాస్ ఒమేగా హోల్ స్క్వేర్ a² ప్లస్ b² కదా. b² అంటే 0². 0² అంటే 0. అప్పుడు ఏమవుతుంది? కాస్ ఒమేగా హోల్ స్క్వేర్ వస్తుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఓన్లీ మళ్ళీ కాస్ ఒమేగా ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్. సో అది వేసాం వాల్యూ అనమాట, అందుకని రైట్. సో ఫేజ్ దగ్గర -π/3 పెడితే -π/3 వచ్చేస్తుంది. అలాగే వెన్ ఒమేగా ఈక్వల్ టు π/2, కాస్ 90 0. ఓకేనండి. సో -π/2 వచ్చింది. అలాగే హియర్ 2π/3 పుట్ ఒమేగా ఈక్వల్ 2π/3, కాస్ 2π/3, కాస్ 2π/3. 2π/3 వేయండి అమ్మా, వాల్యూ అంతా -0.5. చెక్ చేయండి అమ్మా, ఇక్కడ తప్పులు ఉన్నాయండి. ఓకేనా? సో చెక్ చేయండి ఒకసారి దీన్ని. సో ఈ -0.5ని మనం ఏం చేయాలి? మ్యాగ్నిట్యూడ్ కట్టాలి. ఓకేనమ్మా? ఎందరూ -0.5 తప్పు వేస్తారు. ఇది h(e⁻j⍵) అండి ఇది. ఓకేనండి? ఒకసారి చూడండి ఇక్కడ, ఇది h(e⁻j⍵). దీనికి మ్యాగ్నిట్యూడ్ కట్టాలి. అంటే ఏమవుతుంది? పాజిటివ్ అయిపోతుంది వాల్యూ.
ఓకేనా? నెగిటివ్స్ పాజిటివ్స్. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా ఫార్ములా. సో ఏ స్క్వేర్ అంటే -0.5 హోల్ స్క్వేర్. ఓకేనండి? ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని నేను? 1 సెకండ్. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని నేను? -0.5 కదా ఇది. సో -0.5 ఈస్ హెచ్ ఆఫ్ e పవర్ j ఒమేగా. అంటే -0.5 ప్లస్ 0j అని రాసుకోవచ్చు దీన్ని ఇప్పుడు నేను. -0.5 ప్లస్ 0j అని రాసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను. సో అంటే ఎలా ఉంది ఇది? -a అది సారీ వాల్యూ, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ a? -0.5, b వాల్యూ ఈస్ 0, b ఈక్వల్ టు 0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ -0.5 హోల్ స్క్వేర్, -0.5 హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనామా? ప్లస్ b స్క్వేర్, రైట్? సో ఇప్పుడు మనకి ఇది రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే ఓన్లీ పాజిటివ్లో వస్తాయమ్మా ఇక్కడ మనకి, రైట్? అలాగే 3π/4, అలాగే 3π/4 పెట్టుకుంటే 0.707 అండ్ వెన్ వాల్యూ ఆఫ్ ఒమేగా ఇస్ π, అప్పుడు నాకు ఇది వస్తుంది అనమాట. స్మాల్ మిస్టేక్ జరిగిందమ్మా, స్మాల్ మిస్టేక్ జరిగి చూడండి ఒకసారి. నేను చెప్పాను మర్చిపోయాను, కానీ చూడండి ఒకసారి. ఇది ఏ క్వాడ్రంట్లో ఉందండి? ఇది కాస్ ఒమేగా. అంటే ఇప్పుడు ఎలా వచ్చిందండి ఇది? వాల్యూ ఎంత వచ్చిందిరా? ఇది -0.5 కదా వచ్చింది. ఇది -0.5 ప్లస్ 0j కదా, అవునా కదా అమ్మా? ఇది క్లియర్ ఫర్ యూ? ఇప్పుడు ఏ క్వాడ్రంట్లో ఉందండి ఇది? సెకండ్. హలో, ఏ క్వాడ్రంట్లో ఉంది ఇది? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందండి ఇది. సారీ సెకండ్ క్వాడ్రంటా? -a ప్లస్ 0j సెకండ్ క్వాడ్రంట్లో ఉందండి ఇది. ఓకే, రైట్. ఓకే, అయితే మనం చెప్పింది కరెక్టే, రైట్. సారీ, నేనే పొరపడ్డానమ్మా, రైట్. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ఇలా మీకు మొత్తం వచ్చే మా వాల్యూస్ టేబుల్ వచ్చిందిరా, ఈ టేబుల్ మీరు ప్లాట్ చేయండి. ఓకేనా? ఈ టేబుల్ని మీరు ప్లాట్ చేయండి. ఇదిగోండి. when the value of when omega is 0, చూడండి 0 to π తీసుకున్నానమ్మా నేను. when omega equal to 0, what is the magnitude? 1. when omega equal to, ఇదిగోండి, ఇది π/6, ఇది ఇక్కడ ఇది π/4 ఉంటుందమ్మా, ఇక్కడ π/2, సారీ ఇక్కడ ఇది π/3, ఇది π/2, ఇది వచ్చేటప్పటికి 2π/3 అండ్ దిస్ ఈస్ 3π/4, ఇది ఒమేగా. సో ఈ మ్యాగ్నిట్యూడ్ when omega equal to 0,